డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలన అప్లికేషన్ల ఎంట్రీ కొనసాగుతుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. ప్రజాపాలన అప్లికేషన్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేశామన్నారు. ఒక్క అప్లికేషన్ కూడా మిస్ అవ్వలేదని చెప్పారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్తో మా రిపోర్టర్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ల ఆన్లైన్ ఎంట్రీ కొనసాగుతుంది. మొత్తం 6 జోన్లు 30 సర్కిళ్ళు ఉన్నాయి. దాదాపుగా 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అందులో అభయహస్తానికి సంబంధించి 19 లక్షలు ఉన్నాయి. ఇంతకీ ఈ అప్లికేషన్లకు సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీ ఎట్లా జరుగుతుంది, జనంకి కూడా చాలా డౌట్లు ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మనతో ఉన్నారు. సార్, ఈ ఆన్లైన్ ఎంట్రీ అనేది జరుగుతుంది గడిచినటువంటి 3 రోజుల నుంచి. ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు ఆన్లైన్లో ఎంట్రీ అయ్యాయి సార్? అంటే ఇప్పుడు మన ప్రజాపాలన ప్రభుత్వం పెట్టిన ప్రజాపాలన సందర్భంగా మనకు 6వ తారీఖు వరకు మనం తీసుకున్న అప్లికేషన్స్ దాదాపు 24.5 లక్షల అప్లికేషన్స్ మనం తీసుకోవడం జరిగింది. సో మనం దాదాపు 635 లొకేషన్స్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, దగ్గర ఉండాలి అని వార్డుకు 4 నుంచి 6 లొకేషన్లు కూడా వార్డు లోపలనే పెట్టుకుని జరగడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 10,000 మందిని మేము ఎంగేజ్ చేసుకున్నాం. వీళ్ళు మన ప్రభుత్వ సిబ్బంది కాకుండా ప్రజలు వచ్చేవాళ్ళు రాయడానికి హెల్ప్ డెస్క్లో కూడా 5,000 మందిని పెట్టి మొత్తం మంచి బ్యారికేడింగ్ పెట్టేసి పోలీస్ వాళ్ళ సహకారంతో అన్నీ కూడా చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని ఎవరికి కాదనకుండా తీసుకున్నాం. దాంట్లో మనకు అభయహస్తం సంబంధించి 5 గ్యారంటీలకు సంబంధించినది దాదాపు 19 లక్షలు వచ్చినాయి, 19 lakhs వచ్చినాయి మనకు. 5,73,000 మనకు ఇతరులు కేటగిరీలో వచ్చినాయి. ఇవి మొత్తం కూడా ఇప్పుడు వచ్చిన అన్నీ కూడా డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం మనందరికీ డేటా ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. సెపరేట్గా దానికి ఒక సాఫ్ట్వేర్ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగినాయి. దానికి సంబంధించి మేము స్టేట్ లెవెల్ ట్రైనింగ్ జరిగినాయి, మళ్ళీ మా జోనల్ లెవెల్ ట్రైనింగ్ మేము చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళు సర్కిల్ లెవెల్ ట్రైనింగ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ 635 కంటోన్మెంట్తో కలిపి ఏమి ఉన్నాయో 635 టీమ్ లీడర్స్ని కూడా ఈ డేటా ఎంట్రీకి బాధ్యతలుగా మేము పెట్టడం జరిగినాయి. సో ఈ ప్రతి రోజుకు మనం ఒక్కొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మనకు 10 నుంచి 12 నిమిషాల దాకా పడుతున్నాయి. మేము ప్రాక్టికల్గా చూసాము. ఆ నంబర్స్ కూడా ఫిక్స్ చేసాము. ఒక 8 అవర్స్ పనిచేస్తే అరౌండ్ 70 to 75 అప్లికేషన్స్కి మించకుండానే చేయాలి, దానికి ఎక్కువ చేయకూడదు అనేది కూడా వాళ్ళకి లిమిట్ పెట్టడం జరిగినాయి. సో ప్లస్ మన క్వాలిటీ చెక్ కూడా కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కొంచెం సూపర్వైజర్స్ అని వాళ్ళు ర్యాండమ్గా వాళ్ళు ఏం ఎంట్రీ చేస్తున్నారు అనేది కూడా చూడడం జరిగినాయి. ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఏమి ఇచ్చారంటే మనకు ఏ డేటా కూడా తప్పు ఎంటర్ చేయడానికి వీలు లేదు. ఆధార్ కార్డ్ నంబర్స్ కానీ, రేషన్ కార్డ్స్ నంబర్స్ కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ మనం ఎంటర్ చేయడానికి. సో మన ట్రైనింగ్ కూడా దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. సో మనం దాదాపు మనకు 5,000కు పైన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మన జీహెచ్ఎంసీ పరిధిలో మనకు కావాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 20 లక్షల అప్లికేషన్స్ మేము ఎంటర్ చేస్తున్నాం. సో మినిమం మనకు అంతమంది ఆపరేటర్స్ ఉంటేనే ఇవన్నీ మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర జీహెచ్ఎంసీ పరిధిలో మన గవర్నమెంట్ నుంచి మన జీహెచ్ఎంసీ కార్పొరేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దాదాపు 250-300 మంది వరకు ఎంగేజ్ చేసుకున్నాము. మిగతా వాళ్ళందరూ కూడా మనం ప్రైవేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని మనం ఎంగేజ్ చేసుకోవడం అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా దాదాపు 4 లక్షల అప్లికేషన్స్ గత 3 రోజుల్లోనే మన జీహెచ్ఎంసీ నుంచి అందరం కూడా పెట్టుకోవడం జరిగినాయి. సరే, ఇప్పుడు ఒక్కొక్క ఇంటి నుంచి కూడా బాగానే అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి రీసెంట్గా పెళ్లి అయితే కూడా సపరేట్గా అప్లికేషన్ పెట్టుకున్నారు. అట్లా ఏమన్నా డిఫరెన్షియేట్ ఎట్లా తెలుస్తుంది సార్? అండ్ ఇప్పుడే చేస్తున్నారా, తర్వాత ఏమన్నా డిఫరెన్షియేట్ చేస్తారా? అది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలు ఏం రాసి ఇచ్చారో దాన్ని అట్లాగే డిట్టో మేము డేటా ఎంట్రీ చేస్తాం. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక కుటుంబం వాళ్ళు ఏమేమి కావాలో అన్నీ ఒకే అప్లికేషన్స్ రాసి ఇచ్చారు. కొంతమంది 2-3 అప్లికేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క గ్యారంటీకి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతిదాన్ని మనం తీసుకున్నాము. ఇప్పుడు విడివిడిగా ఇచ్చి ఉంటే విడివిడిగా ఎంటర్ చేసుకుంటాము, అన్ని కలిపి ఒకే దాంట్లో ఎంటర్ చేస్తే కూడా ఒకే దాంట్లో ఎంటర్ చేస్తాం. బట్ అన్ని స్కీమ్స్ కూడా టిక్ పెట్టుకుంటాం. సరే, ఇప్పుడు ఇంకోటి మొత్తం 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఇతర అప్లికేషన్తో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే. కానీ ఓన్లీ అభయహస్తానికి సంబంధించిన నంబర్ మాత్రమే, అంటే అప్లికేషన్ మాత్రమే ఎంట్రీ చేస్తున్నారా? అండ్ రేషన్ కార్డుకి ఇవి కూడా చేస్తున్నారా? ఇఫ్ అట్ ఆల్ చేయకపోతే అవి ఎప్పుడు ఎంట్రీ చేస్తారు? అంటే ఇప్పుడు మనకు 24 lakhs అప్లికేషన్ కూడా డేటా ఎంట్రీ చేయాల్సిందే. ఫస్ట్ ఈ 19 lakhs సంబంధించి చేస్తాము, తర్వాత రిమైనింగ్ 5.5 lakhs కూడా చేయడం జరుగుతాయి. సరే, ఇప్పుడు ఇంకోటి మీరు రీసెంట్గా నిన్న మొన్న కూడా చూసుంటారు, ఇవాళ కూడా చూసుంటారు. మొదటి రోజు సర్వర్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా సార్, లేకపోతే ఫాస్ట్గానే ఈ ఎంట్రీ జరుగుతుందా? అంటే మనకు ఫస్ట్ ఇనీషియల్గా
ఎందుకంటే సడన్గా మనం రాష్ట్రం మొత్తం ఒకే సర్వర్ మీద పట్టారు కాబట్టి దాదాపు 25 వేల మంది అట్ అ టైం లాగిన్ అయ్యారు కాబట్టి కొంచెం స్లో అయినాయి. బట్ నిన్న మధ్యాహ్నం నుంచి మనకి ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది ఏమీ రాలేదండి. సార్ ఇప్పుడు మీరు ప్రైవేట్ అంటే విద్యార్థులను కానీ ఇతర ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు కదా ఆపరేటర్లకి, వాళ్ళకి ఇప్పుడు ఇక్కడనే జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఎక్కడైతే ఎంట్రీ చేయాలో అక్కడే చేయొచ్చా, లేకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఎంట్రీ చేయొచ్చా? అంటే ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ ఆఫీస్ ఏమేమి ఉన్నాయో అక్కడ కొన్ని చోట్ల ప్లస్ కొన్ని సిస్టమ్స్ ఉన్న చోట్లోనే మనం డేటా ఎంట్రీ చేయడం జరుగుతాయి. సో ఎక్కడెక్కడ సిస్టమ్స్ ఉందో అక్కడ మనం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఎంగేజ్ చేసుకుని అక్కడ చేస్తాం. సో చాలా చోట్ల ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము, కంప్యూటర్ సెంటర్స్ తీసుకున్నాము. సో అక్కడ వెళ్ళి మనం డేటా ఎంట్రీ చేయిస్తాం. సో అప్పుడు అక్కడ ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టుకుంటాం. బట్ సెంటర్కి అని ఒక ఇన్ఛార్జ్ పెడతాం. సో మా సెంటర్ ఇన్ఛార్జ్ అక్కడ ఉండి వాళ్ళే మనకు ఫామ్స్ని ఇచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకున్న బాధ్యత కూడా వాళ్ళకి పెట్టడం జరిగినాయండి. సో ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్స్ అండ్ దెన్ మన కంప్యూటర్ ఎక్కడెక్కడ కంప్యూటర్స్ ఉన్నాయో ఆ ఏరియా ప్లస్ మన జిహెచ్ఎంసీలోనే మేము కొన్ని చోట్ల కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకుని వార్డ్ ఆఫీస్లో కానీ ఇక్కడ హెడ్ ఆఫీస్లో కూడా దాదాపు 200 మంది కూర్చొని ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. సార్ ఇప్పుడు ఈ 3 daysలో 4 lakh అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ చేశారంటే ఇట్స్ అ బిగ్ నంబర్ సార్. ఎట్లా అంటే షిఫ్ట్ల వారీగా చేస్తున్నారా, నైట్ పూట కూడా చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు సార్? అంటే ప్రతి 3 షిఫ్ట్ కూడా ప్రతి సర్కిల్లో కూడా పని చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా ఆల్రెడీ మనకు లాగిన్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవడం జరిగినాయి. సో మన లెక్కకు దాదాపు ఇప్పుడు మనకు 5,000 మంది కావాలంటే ఒక షిఫ్ట్కి కనీసం ఒక 2,000-3,000 మంది పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు. సో అట్లాగే ఏర్పాటు చేసుకున్నాం. సో దట్ మన డేటా ఎంట్రీ అనేది మనం కరెక్ట్గా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో 2 వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. బండి మీద తీసుకెళ్లేటప్పుడు అప్లికేషన్స్ కింద పడడము, దాని మీద అనేక మంది కామెంట్స్ చేయడము, ట్రోల్ అవ్వడము. ఏంటి సార్ అప్లికేషన్లు మిస్ అయ్యాయా అనేటువంటి డౌట్ ఖచ్చితంగా కలుగుతుంది సార్ ఎవరిని చూసినా కానీ. ఇప్పుడు ఆ అప్లికేషన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అండ్ ఎందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టారా? ఇప్పుడు నేను కూడా చూశాను 2 వీడియోస్ మనకు రావడం జరిగినాయి. మళ్ళీ మేము కూడా వెరిఫై చేశాము, మా టీంని పంపించాము. సో వాళ్ళతో వెరిఫై చేసేటప్పుడు వాళ్ళు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి తీసుకువెళ్ళేటప్పుడు పాపం అతను కింద పడిపోయాడు. దానివల్ల అది మంచిగా కవర్ చేసి తీసుకెళ్ళాడు, కింద పడిపోయేటప్పుడు దాంట్ నుంచి కింద పడింది. ప్లస్ మన దగ్గర ఇది కాకుండా రిజిస్టర్లో ప్రతి అప్లికేషన్ రాసుకుని ఉన్నాం. ఈ కాగితం మాత్రం కాదు, వీ హ్యావ్ రిజిస్టర్ వేర్ ఇన్ ఆల్ ద అప్లికెంట్ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. సో దాంతో మనం వెంటనే టాలీ చేసుకోవడం జరిగింది. నాట్ ఈవెన్ సింగిల్ అప్లికేషన్ గాట్ మిస్డ్. అన్ని అప్లికేషన్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగినాయి. సో మన డిప్యూటీ కమిషనర్ గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగినాయి. రెండో ఆ వీడియో నేను కూడా చూశాను, మా ఆఫీస్ ముందే తీసుకున్నారు ఆ వీడియో. మా వీడియోలోనే కనబడుతుంది ఇట్ ఇస్ మున్సిపల్ ఆఫీస్ అనేది. సో వాళ్ళందరూ దాంట్ నుంచి పాపం వార్డ్ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ డేటా ఎంట్రీ. సో ఒక్క దానికి కూడా మనకు 100% అప్లికేషన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా అది కూడా చాలా ఇంపార్టెంట్, మాకు కూడా తెలుసు అది. సో ఆ సేఫ్ అండ్ ప్రైవేట్ డేటా అని కూడా మాకు కూడా తెలుసు. దాన్ని చక్కగా మనకు సెక్యూరిటీగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నాయి. అది తప్పనిసరిగా మేము పాటిస్తాం. సరే ఇప్పుడు వరకు బయటికి తీసుకెళ్లేటప్పుడు కింద పడ్డాయి అండ్ రేపటి నుంచి 17th వరకు మీరు అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు కదా సార్. అప్పటి వరకు తీసుకోబోయేటువంటి జాగ్రత్త రేపటి నుంచి మళ్ళీ ఇట్లాంటి వీడియోలు బయటికి రాకుండా ఉండడం, జనంకి డౌట్ క్రియేట్ చేయకుండా ఉండడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ క్లియర్ SOPs. అంటే ఇప్పుడు ఓకే బైక్ మీద తీసుకెళ్ళారు, కింద పడ్డారు. నెక్స్ట్ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ వై ఆర్ టేకింగ్ ఇన్ బైక్. మీకు చేయాలనుకుంటే 4-wheeler తీసుకువెళ్ళండి. మన గవర్నమెంట్ దే హ్యావ్ గివెన్ వెహికల్స్, దాంట్లోనే తీసుకుపోవాలి, ట్రంక్ బాక్స్ని తీసుకుపోవాలి. అండ్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అనేది వాళ్ళు వెంబడే ఉండాలి. సో ఈవెన్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశం ఏంటంటే ఈవెన్ మీకు కావాలంటే సీల్ చేసి తీసుకువెళ్ళండి. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు మళ్ళీ బయట వెళ్ళారా అనే డౌట్ ఎవరికి రాకూడదు. ఆ డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఫైనల్గా జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు అప్లికేషన్లు ఒక జాగల వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, కింద పడ్డాయి, ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. నార్మల్గా సోషల్ మీడియా అనేది చాలా విపరీతంగా ర్యాపిడ్గా మూవ్ అయిపోతుంది. ఎవరికి తెలియని వాళ్ళకి కూడా కొత్తగా డౌట్ క్రియేట్ అవుతుంది. అట్లాంటి జనంకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అప్లికేషన్ మిస్ అయిందా, మాకు ఒక పథకం అందుతుందా అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? అంటే 100% విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ కూడా మన దగ్గర సేఫ్గానే ఉన్నాయి. మీ డేటా అందరూ మా దగ్గర చాలా చక్కగా ఉన్నాయి. అన్నీ కూడా 100% డేటా ఎంట్రీ చేస్తాము. వాట్ ఎవర్ ఎలిజిబిలిటీ ప్రకారం వాట్ ఎవర్ దే విల్ డెఫినెట్లీ గెట్.
సో ఇది ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ల ఆన్లైన్ ఎంట్రీ మాత్రం ఏవైతే తప్పులు ఇప్పటివరకు గమనించినామో అవి రాబోయే రోజుల్లో జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని కమిషనర్ చెప్తా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఏ ఒక్క అప్లికేషన్ కూడా మిస్ కాలేదు. ఎవరైతే అప్లై చేసుకున్నారో జనం వారెవరు ఎట్లాంటి డౌట్లు పెట్టుకోవద్దని కమిషనర్ కోరుతున్నారు. ఇది ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఎంట్రీ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన కానిస్టేబుల్ భార్యకి ఉద్యోగం వచ్చింది. అంబర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న సొంగశేఖర్ 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని అతని భార్య సత్యలత గత ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆమె స్వస్థలం ఏపీ కావడంతో జాబు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇటీవల జరిగిన ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన దీనస్థితిని వివరించారు సత్యలత. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ ఆమెకు మానవతా దృక్పథంలో ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆమెకు రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు కమిషనర్ సుధీర్ బాబు. ఫార్ములా ఈ కార్ల రేసు అగ్రిమెంట్ ఇష్యూలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. స్టేట్ కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ కారు రేసు అగ్రిమెంట్ చేసుకోవడంపై వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. అటు కారు రేసింగ్ పర్మిషన్ల విషయంలో సంబంధిత అథారిటీకి అరవింద్ కుమార్ సమాచారం ఇవ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. హైదరాబాద్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన ఫార్ములా ఈ కార్ల రేసు అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి బాగోతం బయటపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్న ఉన్నతాధికారి అరవింద్ కుమార్ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 55 కోట్లు అడ్వాన్స్గా ముట్టజెప్పినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కేవలం ఫోన్లతోనే ఇదంతా నడిపించారు. అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో గత ఏడాది కార్ల రేసింగ్ నిర్వహించారు. దీంతో హైదరాబాద్ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండిఏ 20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ 150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సిట్టింగ్, స్ట్రీట్ లైట్లు, ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్ 9 ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ, నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్ 9 నిర్వహణతో హెచ్ఎండిఏ గానీ, నెక్స్ట్ జెన్ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది. ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ ఫార్ములా రేస్ను తీసుకొచ్చారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ కోసం 110 కోట్లు చెల్లించారని అన్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదని, సెకండ్ అగ్రిమెంట్కు లీగల్గా ముందుకెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్, ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ. ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాడు ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి. ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్. ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేదంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ, ఎస్పీ లాంటి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఇవో మాకు రాష్ట్రం అందుబాటులో ఉంది, వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు. ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి. ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు, విత్డ్రా చేసుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఎవరిని కాంగ్రెస్ సర్కారు వదిలిపెట్టదని హెచ్చరించారు. త్వరలోనే రెవెన్యూ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్ని సమూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్, కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ ఉద్యోగుల కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ట్రిసాన్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
మీ సంఘాలన్నిటితో చర్చించి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి న్యాయమైన మీ కోరికలు ఫ్రెండ్లీ గవర్నమెంట్ లో ఉన్న మనం రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకొని ప్రజలకి మంచి చేసే విధంగా ప్రజలు మన మీద చాలా పెద్ద గురు బాధ్యత పెట్టారు. అదేంటంటే ఫస్ట్ మీరు కానీ మేము కానీ సేవ చేయాల్సింది ఫస్ట్ ప్రజానికానికి. పూర్తి నమ్మకం విశ్వాసంతో మనకి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తీసుకొచ్చారు. మీరు దాంట్లో తోడ్పడ్డారు. ఆనాడు ఫస్ట్ ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాత సెకండ్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫిట్ రైస్ 75 త్రైలాన్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ పోలీస్ అధికారులు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్తో కలిపి 19 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఫిట్ రైజ్లో స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్నింగ్ నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. గత ఏడాది అక్టోబర్ 27న హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ये कॉम्प्यूटर ध्यान दीजिए, आप जाएंगे यहाँ से, ये आपका स्टार्टिंग पॉइंट है, ठीक है। ये टोटल लैप आपका 1 सेकंड में आप इसको क्रॉस करेंगे, उसको क्रॉस कर सकते हैं बट राइट साइड से क्रॉस करेंगे, कोई किसी को डिस्टर्ब नहीं करे। National Police Academy is celebrating the Platinum Jubilee. This year we have completed 75 years. So in the background of completion of 75 years and Platinum Jubilee, we have started this 75 days fitness program, RISE program. So in this Fit RISE 75 program, what we have done, it was in fact we have planned a different activity, physical activity at different levels for each day. So it was inaugurated on 27th October last year during the passing out parade by the Honorable Home Minister. And then today is the culmination. So we have completed 75 days. So in this particular program, 3 lakhs people have got registered themselves, and large number of organizations have participated in this. And so today we have culminated with the triathlon. So in triathlon we have 3 events. Starts with the swimming of 1 kilometer, followed by 40 kilometers of cycling, followed by 10 kilometers of run. So in this particular thing, 57 participants have come from all over the country. 19 organizations have participated, and so today we'll be declaring the results of. We will be declaring about second, third amongst them. So basically, we have started this. We've got inspiration from the fitness movement, which Honorable Prime Minister started in 2019. So that was the inspiration behind to do this fitness program. In fact, Honorable Prime Minister during the DGP conference also was focusing upon the fitness, how the fitness is important for the police personnel and public in general also. సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్లో ఇవాళ లేడీస్ డేను నిర్వహించారు. మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉండడంతో స్టాల్స్ అన్ని రద్దీగా మారాయి. విషయం తెలియక అక్కడికి వచ్చిన పురుషులు నిరాశగా వెనుదిరిగారు. మహిళలకు షాపింగ్ కి విడదీయలేని అనుబంధం ఉంటుంది. అందుకే ఎక్కడ షాపింగ్స్ ఉన్నా అక్కడ ముందే ఉంటారు లేడీస్. మరి అలాంటిది 45 రోజుల పాటు జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో లేడీస్ కోసం ఒక డేను వారికే కేటాయిస్తే ఇంకే ఉంది, ఫ్రెండ్స్ తో గ్యాంగ్లతో వచ్చి మరీ షాపింగ్లు చేస్తారు. ఇవాళ నుమాయిష్ లో లేడీస్ స్పెషల్ కావటంతో నచ్చినవి కొనుక్కోవటానికి క్యూ కట్టారు మహిళలు. నిజాం కాలం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో ముస్లిం మహిళలు పరదా వెనకే ఉండాల్సి వచ్చేది. దీంతో వారి కోసం వారానికి పైగా నుమాయిష్ లోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉండేది. దీంతో ఆ సమయంలో వారికి నచ్చిన ఐటమ్స్ ని కొనుక్కునేవారు. ఇక ఇప్పుడు లేడీస్ కోసం ఒక రోజును కేటాయించింది ప్రభుత్వం. దీంతో ఇవాళ నుమాయిష్ లోని స్టాల్స్ అన్ని మహిళలతో కిక్కిరిసిపోయాయి. మగవాళ్ళతో వస్తే అన్ని కండిషన్లు పెడతారు, ఇది కొనొద్దు, అది కొనొద్దు, అది చూడదు, ఇది చూడొద్దు అంటారు. మనం లేడీస్ వచ్చినాం కాబట్టి ఇష్టమైన చూస్తూనే ఇష్టమనే కొంటున్నాం. హడావుడు ఏం లేకుండా మంచిగా పీస్ఫుల్గా అవుతుంది షాపింగ్. ఏమి జెంట్స్ లేరు కాబట్టి ఖాళీగా ఉంది అన్నమాట. ఎక్కడ చూసినా ప్లేస్ మంచిగా విశాలంగా ఉంది అన్నమాట. కొంచెం హడావుడి లేకుండా మంచిగా నయమైంది. ఈరోజు మా బాబు వస్తా అన్నాడు, వద్దని చెప్పినాం మేము.
అదే అనుకున్నాం మా బాబు వస్తే బయట ఉండేటోడేమో ఈరోజు అని తెలియకుండా వచ్చినాం అనమాట మేము. తమ కోసం ఒక రోజును కేటాయించడం బాగుందంటున్నారు మహిళలు. ఫ్రెండ్స్ తో వచ్చిన తమకు నచ్చింది కొనుగోలు చేస్తున్నామంటున్నారు. మహిళలకే ఎంట్రీ ఉన్నా సెక్యూరిటీని బాగానే పెంచారని చెప్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది, నార్మల్గా ఉంది రష్. లేడీస్ ఓన్లీ లేడీస్ స్పెషల్ పెట్టారు కాబట్టి కొద్దిగా క్రౌడీ తక్కువనే ఉంది. కాకుంటే అనుకోకుండా మాకు ఇక్కడికి వచ్చినాక లేడీస్ స్పెషల్ అని తెలిసింది. సో మా వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు. ఏం చేస్తారు, తప్పని పరిస్థితి కదా, వాళ్ళకు రావాలనే ఉంది కానీ అలో చేయట్లేదు లోపల. ఒక 10 years నుండి వస్తున్నాం ఇక్కడికి రెగ్యులర్గా, ఎవ్రీ ఇయర్. కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ గురించి చూసుకుంటూ సర్చ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మా వాళ్ళని లోపలికి అలో చేయనందుకు కొద్దిగా బాధ ఉంది అంతే. లేడీస్ డే స్పెషల్ గా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ రోజు 10,000కు పైగా మహిళలు వచ్చారని చెప్పారు. తాము కూడా లేడీస్ తో టైం స్పెండ్ చేసి నచ్చిన వస్తువుల్ని కొంటున్నామని చెప్పారు సొసైటీ మెంబర్లు. बहुत अच्छा लगा. गोभी मसाला and that Haldiram's food and all we have tasted. Today actually na every time I don't come to Ladies Special, मैं हमेशा मेरे बेटों के साथ फैमिली के साथ आती, but this time I came for this Ladies Special day, but it's very good, nice. We are enjoying because crowd is less and we can bargain. This exhibition is for bargain only, and we did clothes shopping and dry fruit shopping. It's nice here. నుమైష్ లోకి ఇవాళ లేడీస్ ని మాత్రమే అనుమతి ఇస్తారని తెలియక చాలా మంది వచ్చి ఇబ్బంది పడ్డారు. సెక్యూరిటీ లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు హెచ్చరికలు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. గ్యారెంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీజన్ ప్రకారం సైబర్ మోసగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారని అన్నారు పోలీసులు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేందుకు ఉన్న ఏ ఒక్క ఛాన్స్ ని కూడా వదలటం లేదు. టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతున్నా లూప్ హోల్స్, జనాల బలహీనతలతో ఆడుకుంటూ అందిన కడికి దోచేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనపై సైబర్ కేటుగాళ్ల కన్నుపడింది. జనాలకు కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి కాల్ చేస్తున్నాం. మీరు 6 గ్యారెంటీలు అప్లై చేసుకున్నారు కదా, అయితే మీకు ఆ పథకాలు రావాలంటే మీ ఫోన్ నెంబర్ కు పంపిన ఓటీపీని చెప్పండంటూ మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ నెంబర్ చెబితేనే స్కీమ్ వస్తుందని మాయ చేస్తున్నారు. ఒకవేళ అది నమ్మి నెంబర్ చెప్పారో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నారు పోలీసులు. ఓటీపీ చెప్పాలంటూ వస్తున్న కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పొరపాటున కూడా అలాంటి కాల్స్ కి స్పందించొద్దంటున్నారు. 6 గ్యారెంటీల దరఖాస్తుదారులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇప్పటికే పలువురికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇలా పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు నిజం తెలిసింది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని భావించిన పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఎటువంటి ఓటీపీ కానీ ఇటువంటి లింక్స్ కానీ గవర్నమెంట్ పథకాల కింద పంపించడం జరగదు. దీనిని కేవలం ఒక మీన్స్గా వాడుకొని సైబర్ క్రిమినల్స్ మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ వెన్ యూ గెట్ అ కాల్ ఆర్ మెసేజ్ విచ్ సేస్ టు షేర్ డీటెయిల్స్ ఆర్ ఓటీపీ విత్ రెస్పెక్ట్ టు దీస్ 6 స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. 6 గ్యారంటీ పథకాలపై ఎలాంటి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వొద్దంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున ఓటీపీ చెప్పినా ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వీటన్నింటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు సిబ్బంది. నగరంలో కిరాయికి ఇల్లు దొరకడం గగనమైపోయింది. ఒక మంచి రూమ్ లేదా ఇంటిని వెతికి పట్టాలంటే వారాలు నెలలు పడుతుంది. ఒకవేళ దొరికినా అద్దె చెప్పగానే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. దాంతో
ఏం చేయాలో తెలియక ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో అద్దెకు రూమ్లు దొరకటం లేదు. రోజుల తరబడి కాలనీలు, ఏరియాలు చుట్టేస్తే ఎక్కడో ఓ చోట టూలెట్ బోర్డు కనిపిస్తోంది. తీరా అక్కడికి వెళ్లి ఓనర్లను అడిగితే అప్పుడు అసలు సినిమా మొదలవుతోంది. వాళ్ళు చెప్పే రెంట్లు చూస్తే మతిపోతోంది. అసలు ఇంటికి కిరాయి అడుగుతున్నారా లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారి జీతాలు అడుగుతున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో చేసేదేం లేక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్లి మరీ రెంటుకుంటున్నారు. కరోనాకు ముందు హైదరాబాద్ లో అద్దె ఇళ్లు పుష్కలంగా ఉండేవి. ధరలు కూడా తక్కువగా ఉండేవి. కరోనా తర్వాత చాలా మంది ప్రజలు నగరాన్ని విడిచిపెట్టి వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్నాయి కంపెనీలు. ప్రస్తుతం కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎత్తివేశాయి. దీంతో వారందరూ సిటీ బాట పట్టారు. మరికొంతమంది పిల్లల చదువుల కోసం నగరానికి వచ్చారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగటంతో రెంట్లకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా సిటీలోని గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లోని ప్రాంతాల్లో ఇండ్లకు రెంట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ అద్దె 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ కు 10,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక శివారు ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దె ప్రస్తుతం 7,000 రూపాయల నుంచి 9,000 వరకు ఉంది. డబుల్ బెడ్రూమ్లకు 11,000 నుంచి 15,000 ఉంటుంది. టూలెట్ బోర్డ్సే కనిపించట్లేదు. ఈ గల్లీలు, పక్క గల్లీ ఇవన్నీ వెతుకుతుంటే అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. వాళ్ళు చాలా రెంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఈవెన్ 6 months 1 year అడ్వాన్స్ అడుగుతున్నారు. దానివల్ల కూడా మేము రెంట్స్ తీసుకోలేకపోతున్నాం. మేబీ మెట్రో స్టేషన్స్ అయి వల్ల కావచ్చు, రింగ్ రోడ్ వల్ల కావచ్చు, సిటీ అవుట్కట్స్లో చాలా రెంట్ చాలా పెరిగిపోయింది. హౌజెస్కి చాలా కష్టంగా ఉంది, దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ హౌజెస్. సిటీలో ఇండ్లకు అద్దెలు భారీగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు రెంట్లు తక్కువగా ఉన్న శివారు ప్రాంతాలకు మారుతున్నారు. దీంతో అవుట్స్కర్ట్స్ లో సైతం ఇల్లు అద్దెకు దొరకటం లేదు. నగర శివారు ప్రాంతాలైన బోడుప్పల్, ఫిర్జాదిగూడ, హయత్ నగర్, ఎల్బీ నగర్, నిజాంపేట, బండ్లగూడ, జాగీర్, లంగర్ హౌస్ వంటి ప్రాంతాల్లో టూలెట్స్ కనిపించటం లేదు. మేము సిటీ అవుట్స్కట్స్లో ఇళ్ళ కోసం వెతుకుతున్నామండి. 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ మొత్తం అసలు చాలా టూలెట్ బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు చూసి వెతికితే ఒక్కటి కాదు, అసలు ఒక 2-3 అలా కనిపించాయి. అక్కడెక్కడ వెళ్ళి అడిగినా కానీ రెంట్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు, అడ్వాన్స్ చాలా అడుగుతున్నారు. అసలు అంతా ఎవరు పెట్టగలుగుతారండి? మొత్తం మెట్రో వల్ల అన్నీ పెరిగిపోయాయి. అందుకే చాలా ఇబ్బందిగా ఉందండి. డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేస్తేనే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్ సైడ్ కూడా అద్దెకు ఇళ్లు దొరకటం కష్టంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఇది చాలా మందికి ఒక టైంపాస్ గేమ్గానే తెలుసు. కారణం చాలా ఏళ్లుగా ఆయా ఏరియాల్లో స్నూకర్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి టైంపాస్ కోసం ఆడించడమే. కానీ ఇదొక ప్రొఫెషనల్ స్పోర్ట్. అలాంటి స్పోర్ట్కి ఇప్పుడు హైదరాబాద్ హబ్గా మారింది. తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో ప్రొఫెషనల్ క్లబ్స్ జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లని అందిస్తున్నాయి. క్యూ స్పోర్ట్స్ అనగానే ఇది చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. అదే బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ అంటే అందరూ టక్కును గుర్తుపడతారు. ఇప్పుడు ఇదే స్పోర్ట్స్ కి హైదరాబాద్ హబ్ గా మారింది. ఇక భారత్ కి వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ గేమ్స్ లలో ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చిన గేమ్ కూడా ఇదే కావడం విశేషం. వరల్డ్ లో సాకర్ తరువాత ఎక్కువ ప్రైజ్ మనీ ఉన్న గేమ్ కూడా ఇదే. It's a highly professional game. World lo one of the highest paid sports in the world idi. And టైం పాస్ ప్లేస్కి వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్లీ టైం పాస్ గేమే. క్రికెట్ కూడా టైం పాస్కి ఆడతాం, టెన్నిస్ టైం పాస్కి ఆడతాం మనం. అలాగే ఇది కూడా కొంతమంది టైం పాస్కి ఆడొచ్చు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ స్పోర్ట్. అది కాక ఇండియాకి హైయెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ మెడల్స్ తెచ్చిన స్పోర్ట్ ఇదే.
క్యూ స్పోర్ట్స్ లో బిలియర్డ్స్, స్నూకర్స్ కి హైదరాబాద్ లో క్రేజ్ ఎక్కువగా ఉంది. సిటీలో వందలాది క్లబ్స్, అకాడమీలు ఉన్నాయి. ఇందులో చాలా మంది టైం పాస్ కి మాత్రమే ఆడుతుంటారు. అలాంటి వారిలో ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి ప్రొఫెషనల్ కోచింగ్ ని అందిస్తోంది తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్. మన సిటీ నుంచి శ్రీకాంత్, హిమాంష్ జైన్, పాండురంగారావు, లక్కీ లాంటి అంతర్జాతీయ ప్లేయర్లున్నారు. అయితే క్యూ స్పోర్ట్స్ కి గత ప్రభుత్వాల నుంచి అందిన ప్రోత్సాహం శూన్యమనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వ సహకారంతో కాజాగూడలో అంతర్జాతీయ స్థాయి క్యూ స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించబోతున్నామంటున్నారు రాష్ట్ర క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ అప్పారావు. మేము స్నూకర్ చాలా ఇంట్రెస్ట్, స్టేట్ లెవెల్ దాకా ఆడాం మేము. అండ్ ఏజ్ బార్ అయిపోయింది అలాగా, అప్పుడు ఏం చేయలేము. సో మనం చేయలేం, కానీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చని థాట్ ప్రాసెస్ మీద కష్టపడి పనిచేస్తూ వచ్చాము. ఆ పని చేయడాల్లో శ్రీకాంత్, హిమాంశు జైన్, పాండురంగ, లక్కీ వట్నాని, శ్రీనివాస్, అలాగే లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వి ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇది ఒకసారి చూశాను, బట్ ఐ ప్లేడ్ ఫర్ టైం పాస్. నేను సీరియస్ తీసుకోలే. అప్పారావు సార్ నన్ను అప్రోచ్ అయ్యాడు, ఆడు ట్రై అయ్యి ఒకసారి అని అన్నాడు. నేను ట్రై చేసా. అప్పటి నుంచి సీరియస్ ఆడడం ట్రై చేసా. 4-5 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి గేమ్. ఫస్ట్ 2022లో ఇండియా నెంబర్ 2 అయ్యా అండర్-16 కేటగిరీలో. అండ్ వరల్డ్ రిప్రజెంట్ చేసా రొమానియాలో. అండ్ ఇప్పుడు కరెంట్ బిలియర్డ్స్లో బ్రాంజ్ మెడలిస్ట్ తెచ్చా. ఇప్పుడు రీసెంట్గా సబ్ జూనియర్ స్నూకర్లో టాప్ 8 ఉన్నా, జూనియర్ స్నూకర్లో టాప్ 8 ఉన్నా. నా గోల్ ఒకటే, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. మా డాడీది కూడా అదే, నేను ఛాంపియన్ అయ్యి చూడాలని. అంతర్జాతీయ వివిధ టోర్నీల్లో అత్యధిక ట్రోఫీలు తెచ్చిన క్యూ స్పోర్ట్స్ ని ఒలింపిక్స్ లోను చేర్చేందుకు బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ క్యూ స్పోర్ట్స్ ఫెడరేషన్లు కృషి చేస్తున్నాయి. ఒకవేళ ఒలింపిక్స్ లో ఈ స్పోర్ట్స్ కి ఎంట్రీ లభిస్తే ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చే మెడల్స్ సంఖ్య మరింత పెరుగుతాయంటున్నారు క్యూ స్పోర్ట్స్ ప్రతినిధులు. సో బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. బీఆర్ఎస్లోని ముఖ్య నేత పేరు చెప్పి 5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు అరవింద్. ఓ బెంగళూరుకు చెందిన కంపెనీని మోసం చేసిన కేసులో కేసు నమోదు చేశారు పోలీసులు. మ్యాజిక్ కళకు విదేశాల్లో ఉన్న ఆదరణ మన దేశంలో లేదని అభిప్రాయపడ్డారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. సికింద్రాబాద్ యూత్ హాస్టల్లో ఆర్కేఎస్ వండర్ వరల్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల వర్క్షాప్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన. మ్యాజిక్ కళను నేర్చుకునేటప్పుడు కళాకారులు ఏకాగ్రతతో నేర్చుకోవాలని సూచించారు వేణు. మన బాడీకి తగినట్లుగా ఉండే కళను నేర్చుకోవడం వల్ల ప్రేక్షకులను తొందరగా ఆకట్టుకోవచ్చని పేర్కొన్నారు సామల వేణు. కొన్ని కన్వెన్షన్స్ మొబైల్స్ మనకి ఎప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది. సో అట్లాగే ఉదాహరణకి చెప్తుంది ఏంటంటే, మన మ్యాజిక్ కూడా బయటి కంట్రీలు ఎంతైతే వేగంగా అవి పుంజుకుంటున్నాయో మన దగ్గర అవ్వట్లేదు. కారణం ఇలాంటి వర్క్షాప్స్ లేని వలన, లేక మనం కొన్ని కన్వెన్షన్స్కి మనం అటెండ్ కాకనో, ఆ వెరైటీస్ తెలుసుకోవడం కోసం చెప్పేసి మనం కనీసం సంవత్సరానికి 1-2 కన్వెన్షన్స్ అటెండ్ కండి. అలాగే ఇలాంటి వర్క్షాప్స్ కూడా పెట్టుకుంటే మనకు నచ్చిన ఐటెం మాత్రం మనం దాన్ని, అంటే మన పర్సనాలిటీకి సూట్ అయ్యే ఐటెం మాత్రమే మనం తీసుకోవాలి. అది మిస్ అయింది అనుకోండి, అది చెప్పింది ఆ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది అనుకుంటాం. అంత ఎఫెక్టివ్ అయిన ఈ మెంటలిజంని మన ప్రతి మూమెంట్ని మనం అవి నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి మన పర్సనాలిటీ దట్టు ఎలా ఉందో తెలుసుకొని మనం చేసే కెపాసిటీ ఏముంది, మనం మాట్లాడి చేసుకుంటున్నామా, లేక మ్యూజిక్ మీద చేస్తున్నామా, లేక ఇంటరాక్టివ్ చేస్తున్నామా, ఇలాంటివి తెలుసుకొని అలాంటి ట్రిక్స్ మాత్రమే మనం కొని పెట్టుకోవాలి. శంషాబాద్లో 3 ఎకరాల విస్తీర్ణంలో జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ప్రారంభం కానుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలోకి రాణించాలనుకుంటే ఎవరికి ఈ స్కూల్ అడ్వాన్స్డ్ టీచింగ్ అందించనుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ స్పేస్కి టైమ్ ట్రైనింగ్ కోర్సులు, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ సహా పలు కోర్సులు అందిస్తున్నామన్నారు జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ప్రెసిడెంట్ అశోక్ గోపినాథ్. People who are using this field, and they know what is required, and the opportunity here, we not only provide academics in the school, 2 years academic, we also provide 2 years in the MRO, in our own MRO.
So that's one feature. Second feature is the school has got a technical collaboration with Airbus. So you have a global standard and a high quality education standard and a global market open. And the third unique feature is that the school offers an integrated mechanical as well as avionics course together. The school is expected to start in the June-July academic session, coming academic session in year 24-25. So once a person who has completed the integrated course here, he is actually readily employable because the school design, the courseware and course content and the system is designed such a way that it's all modeled on the Airbus A320 system architecture. So he's very familiar with the aircraft of a large modern commercial jet and he's readily employable on the day one. So how many students can? So annually we have a capacity to take 200 students. So this, as I said, we will provide an end-to-end solution to the student. There is no need for him to, after 2 years, he is not going to run around to get hunt for an on-job training. We will provide the on-job training and integrate it into the stream and also a type course so that he becomes employable on the day one, and plus we provide placement assistance on end of the stream.